US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మీ అందరికీ తెలుసు గత గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కూటమి పార్టీలు వెలుగులో తీసుకురావడం, దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అక్రమాలు కానీ, భూదోపిడీ కానీ, ప్రజా సంపదని దోచుకునేటువంటి విధానాలు ఏవైతే వైసీపీ ప్రభుత్వం అవలంబించిందో వాటిని ఎప్పటికప్పుడు వెలికి తీయాలి, ప్రజల పక్షాన ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అనునిత్యం పోరాడాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి మా నాయకుడి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మనం పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు సంపదను అందించాలని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో మీ అందరికీ తెలుసు మధురవాడలో ఎన్సీసీ భూములు ఏవైతే ఉన్నాయో 97 ఎకరాల 30 సెంట్ల భూమి గత ప్రభుత్వం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్తో కలిపి ఆ భూమిని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆ భూ కేటాయింపు ఏదైతే ఉందో ఆ భూ కేటాయింపు ఈ ఎన్సీసీ భూములు ఇవి. ఈ ఎన్సీసీ భూములు మధురవాడ ఐటీ హిల్ దగ్గర ఉన్నటువంటి భూములు ఇవి. 97 ఎకరాల 30 సెంట్లు. ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ గురించి వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో సకాలంలో ఎన్సీసీ పూర్తి చేయకపోవడంతో గత ప్రభుత్వాలు వాటిని క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టు నుంచి వాళ్ళు ఆ భూ కేటాయింపులని అనుకూలంగా ఆర్డర్ని తెచ్చుకోవడం, దాని మీద వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ తండ్రి ఏవైతే భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపులన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ భయపెట్టి భయభ్రాంతులు గురిచేసి లాక్కునేటువంటి ప్రక్రియ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ బినామీలు చేపట్టారో దాంట్లో భాగంగానే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్సీసీ భూముల మీద కళ్ళు పడిని ఆ యొక్క భూముల కోసం వీళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో ఆ దరఖాస్తుని పరిగణలో తీసుకోవాలనుకుంటే ఆ భూములు వైసీపీ యొక్క బినామీలకి, జగన్మోహన్ రెడ్డి బినామీలకి రాసివ్వాలనేటువంటి ఒక కండిషన్తో క్యాబినెట్లో పెట్టి మరి అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జియో నెంబర్ MS 67 MNUD డేటెడ్ 6/7/2021ని ఎన్సీసీ వాళ్ళకి 90 లక్షల రూపాయలుగా 90 కోట్ల రూపాయలకు గాను ఏపీహెచ్బి షేర్కి ఎల్ఐజీ హౌసింగ్ మినిట్స్ కోసం 450 SFT పరంగా కట్టాలని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ యొక్క కమిటీ, క్యాబినెట్ కమిటీ ఆ తీర్పు ఆధారంగా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చి ఎన్సీసీ వాళ్ళు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారాగా ఈ భూమిని పొందారు. ఆ భూమి ఇదే జిల్లా కలెక్టర్, మాజీ కలెక్టర్, వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరించినటువంటి కలెక్టర్ గారు మల్లిగా పిలువబడేటువంటి ఆ కలెక్టర్ గారు 22/9/2021 సర్వే నెంబర్ 411, 412, 419/1 సబ్ డివిజన్ బై 2/3 సబ్ డివిజన్లో ఉన్నటువంటి
భూమిలో హిల్ పోరంబోక్, కొండ పోరంబోక్గా క్లాసిఫికేషన్ కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కొండ పోరంబోక్కి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ తర్వాత ఈ భూమిని 27 అక్టోబర్ 2021ని ఎన్సీసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సరే, ఏ కారణంతోనైతే ఇచ్చారో భూమి, ఆ కారణంతో ఆ భూమిని వినియోగించుకోకపోగా కోర్టులను ఆశ్రయించడం, కోర్టులను ఆశ్రయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కమిటీలో పెట్టడం, వాళ్ళకి అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ భూమిని కొట్టేయాలని దుర్బుద్ధితో వాళ్ళన్నింటినీ ఆమోదించడం, ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అప్పుడు అధికారులు కూడా తొత్తులుగా వ్యవహరించడం అనేది సాగిన వైనం మనందరూ కూడా చూసాం. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వీళ్ళు ఒక ప్రాజెక్ట్, హౌసింగ్ ప్రాజెక్టు 173 విల్లాలు, ఈ మొత్తం 97 ఎకరాల 30 సెంట్లలో 173 విల్లాలు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్సు ప్లస్ ఒక క్లబ్ హౌసు ప్లస్ ఒక బేస్మెంటు ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్సు, కమర్షియల్ ప్లాట్స్ 22, దాంట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ 32. మొత్తం దీనికోసం జీవీఎంసీకి 19/12/2022లో ఎన్సీసీ వాళ్ళు ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేశారు. అప్లై చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఆ భూమి క్లాసిఫికేషను కొండ పోరంబోక్ ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్ ఇప్పటికీ కూడా మార్చలేదు. క్లాసిఫికేషన్ మారాలంటే ఏం చేయాలి? ఎన్సీసీ వాళ్ళు 3% నాలా కట్టాలి. అర్బన్ లిమిట్స్లో నాలా ఫీజు కట్టాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో, ప్రస్తుత రిజిస్టర్డ్ వాల్యూ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి 2024లో గజం 27,000 ఉంది. 27,000కి గాను మార్కెట్ వాల్యూకి 97 ఎకరాల 30 సెంట్లు, అంటే సుమారు 4,20,000 గజాలు పైగా భూమికి నాలా డబ్బులు రూపాయి కూడా కట్టలేదు. వీళ్ళు నాలా కట్టకుండా, ల్యాండ్ కన్వర్షన్ అవ్వకుండా, ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో ఈ భూమి క్లాసిఫికేషన్ యొక్క భూ మార్పిడి ఏదైతే ఉందో దాన్ని మార్పు చేయకుండా వీళ్ళు జీవీఎంసీకి ప్లాన్ అప్లై చేస్తే జీవీఎంసీ అధికారులు షార్ట్ ఫాల్ రాశారు. షార్ట్ ఫాల్ రాసిన తర్వాత వాళ్ళు ఏంటంటే జీవీఎంసీ అధికారులు మెన్షన్ చేశారంటే, ఈ అప్లికేషను ఏదైతే పెట్టారో 411 సర్వే నెంబర్ 412 419/123 సబ్ డివిజన్లు ఏదైతే ఉన్నాయో, దిస్ వర్ క్లాసిఫైడ్ యాజ్ పోరంబోక్ హిల్ యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ అండ్ నెసెసరీ ఇన్కార్పొరేషన్స్ ఆఫ్ సబ్ డివిజన్ డీటెయిల్స్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్. రెవెన్యూ రికార్డ్స్లో మొత్తం ఆ యొక్క భూమి స్వరూపాన్ని, క్లాసిఫికేషన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు. రెండోది, అప్లికేషన్ సబ్మిట్ టు ద రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ జీవీఎంసీ కమిషనర్ 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్ వైడనింగ్ అప్రూవ్డ్ వైడ్ ఆర్డీపీ ఇన్ సో అండ్ సో కేసు అన్నారు. ఈ భూమికి ఇరువైపులా 80 అడుగుల రోడ్డు ఉందండి. ఆ రోడ్డు సరిపోక మళ్ళీ వీళ్ళ విల్లాల కోసం, వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్ళీ మాస్టర్ ప్లాన్లో 80 అడుగుల రోడ్డు రూపొందించారండి. ఆ 80 అడుగుల రోడ్డు కోసం ఫ్రీగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి. మళ్ళీ ఆ గిఫ్ట్ డీడ్ దగ్గర నుంచి ఇచ్చిన తర్వాత ఎటువంటి టీడీఆర్లు కానీ ఏమీ కానీ ఆశించకూడదు. 97 ఎకరాలు 30 సెంట్లలో ఆ లేఅవుట్లో వాళ్ళ ఇంటర్నల్ రోడ్స్ వాళ్ళు ఫార్మ్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఉంటుండగా కూడా 3 కిలోమీటర్ల 300 మీటర్ల ఎక్స్ట్రాగా మళ్ళీ 80 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లు రూపొందించేశారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వచ్చినటువంటి రిజిస్టర్డ్ డీడ్ని
ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి షార్ట్ ఫాల్ ఇచ్చారు. ఇంకా టీడీఆర్ విషయం మీకు చెప్తా మీకు దాని గురించి. మూడోది, అప్లికేషన్ హెస్ టు ప్రొడ్యూస్ నాలా ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై ఆర్డీఓ పేమెంట్ రిసిప్ట్ అండ్ పెయిడ్ త్రూ మీ సేవ ఫర్ ద ప్రపోజల్. అంటే నాలా డబ్బులు వీళ్ళు కట్టలేదు, నాలా ప్రొసీడింగ్స్ లేవని చెప్పి అన్నారు. నాలుగోది, ద అప్లికేషన్ హెస్ టు ప్రొడ్యూస్ అప్ టు డేట్ విఎల్టీ పేమెంట్ డీటెయిల్స్ ఫర్ ద టోటల్ ప్రపోజల్. ఏమండి, సామాన్యుడి కనుక ఎక్కడైనా చిన్న స్థలంలో ఇల్లు కట్టుకునే ప్లాన్ పెడితే విఎల్టీ గత 3 ఏళ్ళ వరకు విఎల్టీ వేసి ఆ డబ్బులు పే చేయిందే ప్లాన్ మూవ్ చేయరు. ఇక్కడ 97 ఎకరాల 30 సెంట్లకు గాను జీవీఎంసీకి విఎల్టీ కట్టాలంటే 20 కోట్ల రూపాయలు విఎల్టీ కట్టాలి. 2 రూపాయలు కూడా విఎల్టీ కట్టలేదండి వీళ్ళు. అది విఎల్టీ కట్టాలని చెప్పి మెన్షన్ చేశారు. విత్ రిఫరెన్స్ టు ద నాలుగోదండి, విత్ రిఫరెన్స్ టు ద శాంక్షన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఏ వాటర్ బాడీ షోన్ ఇన్ ద ప్రపోజ్డ్ సైట్ బట్ ద సేమ్ వాజ్ నాట్ ఇన్ షోన్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్స్. హెన్స్ ద అప్లికెంట్ ఈస్ రిక్వెస్టెడ్ టు క్లారిఫై ద డిస్పెన్సరీ. ఆ యొక్క ప్లాన్లోని ఆ సైట్లో ఏదైతే ఉందో న్యాచురల్ వాటర్ బాడీ ఉంది. ఆ న్యాచురల్ వాటర్ బాడీ ఏదైతే ఉందో అది రెవెన్యూ రికార్డ్స్లో మీరు చూపించటం లేదు అని చెప్పి ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయండి. ఇన్ని అబ్జెక్షన్స్ ఉంటుండగా ఇది జీవీఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ప్లాన్ యొక్క స్థితిగతులు ఏంటో చెప్పడానికండి. ఇది స్టేటస్ అండి, ఫైల్ స్టేటస్ అప్రూవ్డ్. ఇది ఫైల్ అప్రూవ్డ్ అండి. కానీ షార్ట్ ఫాల్లో సీసీపీ వరకు ఇన్ని షార్ట్ ఫాల్ ఉన్నాయని చెప్పి రాసినప్పటికీ కూడా కమిషనర్ లాగిన్లో ఉంటుండగా అసలు డీమ్ టు బి అప్రూవ్డ్ అనేటువంటిది అవ్వచ్చు. డీమ్ టు బి అప్రూవ్డ్ అని కనుక అయిపోయి ఉండుంటే నిజంగా ఈ ఫైల్ ఎప్పటి నుంచి మూవ్ అయిందండి? 29/3/24 ఫైల్ సబ్మిట్ చేశారండి వీళ్ళు. 22/4కి వీళ్ళు డీమ్ టు బి అప్రూవ్డ్ చేసేసారండి, అయిపోయింది అన్నారు. కానీ షార్ట్ ఫాల్ మాత్రం అలాగే పెండింగ్ ఉంది. షార్ట్ ఫాల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ విఎల్టీ కట్టడం కానీ, నాలా కట్టడం కానీ, లేదంటే వాటర్ బాడీ గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, ల్యాండ్ ఎలినేషన్ రెవెన్యూ రికార్డ్స్లోని మార్చడం కానీ, మాస్టర్ ప్లాన్ రోడ్ని ఏదైతే రూపొందించారో ఆ గిఫ్ట్ డీడ్ యొక్క విధానం సరిపోలేదన్న విషయం కానీ ఏవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా డీమ్ టు బి అప్రూవ్డ్ అయిపోతే అక్కడ నిర్మాణ పనులు చేపట్టి పనులు జరుగుతూ ఉంటే 3,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అండి ఇది. మినిమం 3,000 కోట్ల రూపాయలు ఎన్సీసీ భూములు విలువ చేసేటువంటి భూములండి అవి. ప్రభుత్వ భూమి అండి అది. పేదలకు ఇల్లు కట్టడానికి అక్కడ గజం స్థలం కూడా, సెంటు స్థలం కూడా లేదండి. అక్కడ విల్లాలు కట్టుకొని వ్యాపారం చేయడానికి వీళ్ళు రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి బినామీలు, ఆ బినామీలు బాగోతం చెప్తాను మీకు అంచెల వారీగా. ఇప్పుడు ఆ ప్లాన్ ఎలాగిచ్చారండి వీళ్ళు? ఇది మాస్టర్ ప్లాన్లో ఆ యొక్క భూమి యొక్క స్వరూపం. మాస్టర్ ప్లాన్లో ఇది. వీళ్ళు ఎంత మేధావులంటే జీవీఎంసీ అధికారులు ఆర్డీపీ తయారు చేస్తారండి, అంటే రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్. భూమికి నాలా కట్టలేదు, విఎల్టీ కట్టలేదు, ఏమీ చేయలేదు. వీళ్ళకి ఆ 3 కిలోమీటర్ల 300 మీటర్ల కోసం అక్కడ ప్యారలల్గా రోడ్డు వేయాలని చెప్పి ఇది ఆర్డీపీ తయారు చేస్తారు. ఈ ఆర్డీపీకి ఇదిగోండి మొత్తం అంతా స్కెచ్ అంతా. ఇది రోడ్డు యొక్క స్వరూపం, ఆ లేఅవుట్ది. దీనికి వీళ్ళు ఈ ఆర్డీపీ ఏదైతే తయారు చేశారో ఈ ఆర్డీపీ అసలు ఏం కట్టారని తయారు చేస్తారండి వీళ్ళు? టీడీఆర్ కోసం అసలు ఆర్డీపీ అప్పుడే టీడీఆర్ కోసం దరఖాస్తు చేస్తారండి. 20/2/2023 అండి. ఇది ఎన్సీసీ లెటర్ యాడ్ మీద తయారు చేసి మేము టీడీఆర్ ఇవ్వండి, రిక్వెస్ట్ ఫర్ ప్రొవైడింగ్ అస్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టు ద ఎక్స్టెంట్ రోడ్ వైడనింగ్ ఎఫెక్టెడ్ ఇన్ అవర్ సైట్ ఏరియా రిగార్డింగ్.
వీళ్ళు పాపం ఏదో అమాయకుల్లాగా 8,610 గజాల కోసం టీడీఆర్ మేము సరెండర్ చేస్తున్నాం, గిఫ్ట్ డీడ్ చేస్తున్నాం అని అంటున్నారండి. డాక్యుమెంట్లోనేమొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మేము గిఫ్ట్ డీడ్ చేశామని చెప్పి పొందుపరిచారండి. అంటే వాళ్ళ భూమిలో వాళ్ళ వెంచర్ కోసం వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం కోసం ఫ్రీగా రోడ్డు వేయాలని చెప్పి వాళ్ళు వదులుకున్న సైట్కి వెంటనే టీడీఆర్ కోసం దరఖాస్తు చేశారండి. కానీ ఇదే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఏదైతే ఆర్డీపీ ఉందో ఈ ఆర్డీపీలో వీళ్ళకి ఎఫెక్ట్ అవుతున్న సైట్ ఎంత తెలుసండి? 43,485.64 గజాలండి. అంటే దానికి 4 రెట్లండి. దానికి 4 రెట్లంటే ఎంత ఉంటుందండి? సుమారు 2 లక్షల గజాలండి. 2 లక్షల గజాలకి టీడీఆర్ ఇవ్వాలండి. వీళ్ళ కోసం వేసేటువంటి రోడ్డుకి వీళ్ళ సైట్లో పోతున్న దానికి వీళ్ళ కోసం మాస్టర్ ప్లాన్నే మాయ చేసేసి మాస్టర్ ప్లాన్నే మార్చేసినటువంటి ఈ వైసీపీ బినామీల వెంచర్కి సుమారు 2 లక్షల గజాలకి టీడీఆర్ ఇవ్వాలంటే ఇవాళ గజం కనీసం కార్డు వాల్యూ 30,000 ఉందండి. అంటే 600 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వాలండి. ఈ భూమి ఎంత కొన్నారండి? ఈ భూమి ఎంత కేటాయించారండి వీళ్ళు? ఇది ఒక ఎత్తు అయితే మాకు గౌరవ మేయర్ గారు ఉన్నారు, పెద్ద ఆవిడ కౌన్సిల్లో పెట్టి మరి తీర్మానం చేశారు. 11/12/2000 ఇది కౌన్సిల్ ఆమోదించినటువంటి అఫీషియల్ కాపీ, ఇది గెజెట్ కాపీ. ఇది ఎందుకనంటే ఈ యొక్క వెంచర్ కోసం 17 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తారండి జీవీఎంసీ వాళ్ళు. 17 కోట్ల రూపాయలతో ఈ ఒక్క వెంచర్ కోసమేనండి. ఇంకా ఎవరికి ఈ రోడ్డు ఉపయోగపడదు. దీనికోసం కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ఆవిడ ఉన్నారు కదండి శ్రీలక్ష్మి గారు, ఆమె జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 79 23/1/2024 జీవీఎంసీ నిధులతో ఏమని రాశారు తెలుసండి? Zone 2 GVMC with an estimated cost of 17 crores duly meeting the expenditure from Greater Vishaka Municipal Corporation General Funds. అంటే జీవీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి ఈ యొక్క 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలండి. దానికి ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారండి. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయాయండి. 6 వచ్చారండి, 4 క్వాలిఫై అయ్యారండి, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ దగ్గర పెండింగ్లో ఉందండి. ఈ వెంచర్ కోసం ఆపసోపాలు పడి కనీసం విఎల్టీ కట్టలేదు, ల్యాండ్ ఇంకా పూర్తిగా స్వభావం మారలేదు. భూమి కేటాయించింది ఏమొచ్చి వీళ్ళు కట్టింది 97 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టారు. ముందర కేటాయించింది కాకుండా ఏదైతే 3% షేర్ రెవెన్యూ షేర్ కట్టాలో కట్టేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి 600 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయాలి, 17 కోట్ల రూపాయలతో రోడ్లు వేసేయాలి, నాలా డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టాలి, విఎల్టీ 20 కోట్లు కట్టకుండా ఎగ్గొట్టాలి. ఇదంతా దేనికోసం అంటే ఇదంతా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వ్యక్తిగత కార్యదర్శి ఉంటాడు. ఆ వ్యక్తిగత కార్యదర్శికి 4.5 ఎకరాలు ఇచ్చారండి గిఫ్ట్గా. వాళ్ళ బెనామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఈ మొత్తం భూ వ్యవహారం అంతా, ఈ మొత్తం ఎన్సీసీ భూ వ్యవహారం అంతా చక్కబెట్టి ఇప్పుడు వాళ్ళకి దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలుసు కదండి మీకు, ఆయన మంత్రి పదవి ఇచ్చారు సెకండ్ దఫా. అది బహుమానంగా ఈ ఎన్సీసీ భూముల్లో బహుమానంగా మంత్రి పదవి ఇవ్వడం, వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి 4.5 ఎకరాలు అక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయడం. ఇంకోటి కొట్టు మురళీకృష్ణ, ఈ జీపీఆర్ఎల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తారండి. షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి వీళ్ళు మొత్తం భారీ ఎత్తున లావాదేవీలు చేశారు. దీంట్లో అసలు ఈ భూమి వైసీపీ మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టేశాడని చెప్పి
జనసేన టీడీపీ పార్టీలు ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇంత వేల కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెడితే హౌసింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి విజయసాయి రెడ్డి, కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఉంటారో కేఎన్ఆర్, ఆ కె నాగేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి, వీళ్ళు మొత్తం కథంతా నడిపించేసి కలెక్టర్ మల్లి గారితోని, జీవీఎంసీ కమిషనర్ ఇప్పుడు ఉన్నటువంటి పాపం సాయికాంత్ వర్మ గారితోని, జీవీఎంసీ అధికారులతోని, వీళ్ళందరితోని కథంతా నడిపించేశారు. ఈ షెల్ కంపెనీలు ఎన్నున్నాయో తెలుసండి. ఈ షెల్ కంపెనీలు మొత్తానికి కీలక సూత్రధారి సింగపూరు రమణారెడ్డి అండి. ఆయనే గతంలో హరిత అక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల్లోని సరిగ్గా పనిచేయకుండా ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే 5-6 ఏళ్ళు పట్టిందండి ఉడాకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అక్కడ పక్కనే శ్రీరామ్ ప్రాపర్టీస్ కూడా ఈ సింగపూర్ రమణారెడ్డి బాగోతానండి. వీడి మీద దేశవ్యాప్తంగా 63 కేసులు ఉన్నాయండి, లుకౌట్ నోటీసులు ఉన్నాయండి. వీడు ఒక పెద్ద ఫైనాన్షియల్ స్టేట్ అండ్ క్రిమినల్ అండి. వీడిని కేంద్ర బిందువుగా పెట్టుకొని విజయసాయి రెడ్డి, కొట్టు మురళీకృష్ణ, ఈ కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేసి దోచేశారండి మొత్తం. ఇగో కేఎన్ఆర్ గారి యొక్క బినామీ పేరు మీద చేయించుకున్నటువంటి ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ ఇది. 4వ తారీఖు మే 2024ని రిజిస్ట్రేషన్ చేయించారు. అసలు వీళ్ళు సంస్థల్లో విజయనగరం చెందినటువంటి ఒక సామాన్య పూరిగుడిసలో ఉన్నటువంటి ఈ కోలా వెంకటరామమూర్తి ఎవరండి? అసలు ఈ భూములన్నీ కూడా వైసీపీ నేతలు దోచేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు విశాఖలో అత్యంత విలువైనటువంటి భూముల్ని దోచేశారు. ఎన్సీసీ భూముల్ని అడ్డగోలుగా ఏదైతే దోచేశారో ఈ మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు జరపాలని చెప్పి పదే పదే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పోరాటం చేసినప్పటికీ కూడా జీవీఎంసీ నిధులతో రోడ్లు, టీడీఆర్ కొట్టేయడానికి భాగోతం, జీవీఎంసీ అధికారులు ఎందుకండి ప్లాన్ ఇప్పటివరకు కూడా వాళ్ళు రివోక్ ఎందుకు చేయలేదు? ఎందుకు వాళ్ళు అమరావతికి కంప్లైంట్ రేస్ చేసి డాక్యుమెంట్లు వీళ్ళు పూర్తిగా సబ్మిట్ చేయలేదు? దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి, అంటే డీమ్ టు బి అప్రూవల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఎందుకు చర్యలు చేపట్టలేదు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ గారు? అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు పనులు నిలిపేయలేదు? విజయసాయి రెడ్డి తొత్తుగా కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముడుపులు తీసుకొని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆటలాడుతున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినవి ఎగ్గొట్టేసి కట్టకుండా, విఎల్టీ కట్టకుండా, నాలా కట్టకుండా, వాటర్ బాడీలో వీళ్ళు నిర్మాణానికి అనుమతులు పెట్టి ఎటువంటి క్లియరెన్సులు రాకుండా ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిళ్లు పెడతా ఉంటే, దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడతా ఉంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులను అడుగుతా ఉన్నాం మేము. అంతేకాదు అక్కడ తవ్వేటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్కి అసలు వీళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకా దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. 3,000 కోట్ల రూపాయలు ఎన్సీసీ భూముల్లో ఏదైతే విజయసాయి రెడ్డి, కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణ, అలాగే కేఎన్ఆర్ వీళ్ళు ముగ్గురిని కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నాయండి మా దగ్గర. వీళ్ళ యొక్క బినామీ కంపెనీల
బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇగో వీళ్ళు వెంచర్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఇవి డాక్యుమెంట్స్, వీళ్ళు ఏం చేస్తారు, ఎలా కడతారు, ఎంతెందుకు అమ్ముతారు, ఇవన్నీ కూడా. ఒక్క నిమిషం, ఇవి బినామీల యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇది ఈసీ అండి. మొత్తం ఈ భూముల్ని ఒక ఫైనాన్స్ కంపెనీకి కూడా కొంత మేజర్ ఎక్స్టెంట్ తాకట్టు పెట్టి డబ్బులు కూడా కొట్టేశారండి దొంగలు. ఈ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విచారణ కమిటీ వేసి, అవసరమైతే హౌస్ కమిటీ వేసి, వీళ్ళు చేసినటువంటి షెల్ కంపెనీలు ఏవైతే ఫ్లోట్ చేశారో, వీళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ భూమిని ఎన్సీసీ దగ్గర నుంచి కొట్టేసి అసలు నిజంగా ఎన్సీసీ ఓనర్లకి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించారని కూడా అనుమానాలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 5వ వంతు డబ్బులు ఇచ్చి లాగేసుకున్నారు, మిగతా డబ్బులు ఇస్తామని. డబ్బులు కూడా ఎన్సీసీ సంస్థకి పూర్తిగా చెల్లించలేదు. ఈ సింగపూర్ రమణారెడ్డి పేరుతో ఈ యొక్క చీటర్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ క్రిమినల్ ఎవరైతే ఈ సింగపూర్ రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో, వీణ సూత్రధారి పాత్రధారులుగా ఉన్నటువంటి ముగ్గురు ఇవాళ వేల కోట్ల రూపాయలు విశాఖ భూముల్ని కొట్టేసిన వైనం మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అసలు ఎందువల్ల వీళ్ళు ఏంటేంటి చేశారన్నది పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలని చెప్పి కూటమి పార్టీలు ఇవాళ మా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని మనం కాపాడి తీరాలి. వైసీపీ నేతలు ఏదైతే దోచేశారో మీరు చూశారు, మొన్న వైసీపీ కార్యాలయాలకి డబ్బులు కూడా కట్టలేదు. కోడిగుడ్డు అమర్ బిల్డింగ్కి జీవీఎంసీ కట్టాల్సినటువంటి ఫీజులు కూడా కట్టలేదు. ఇక్కడ ఏకంగా ఫీజులు కట్టేసి వీళ్ళేమొచ్చి టీడీఆర్లు, నాలా డబ్బులు, విఐటి డబ్బులు మొత్తం ఎగ్గొట్టేసి మాస్టర్ ప్లాన్ని మార్చేసి వాటర్ బాడీస్లో వీళ్ళు కట్టేసి జీవీఎంసీ నిధులతోని రోడ్లు వేసేసుకొని వీళ్ళు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డది ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఈ భూములను రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం, విశాఖ ప్రజల అవసరాల కోసం ఈ 97 ఎకరాల 30 సెంట్ల భూమి ఏదైతే ఉందో ఎన్సీసీ భూముల్ని వినియోగించాలి. విశాఖ ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వైసీపీ భూదోపిడీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చి ఆ భూముల్ని, ప్రభుత్వ భూములకి, ప్రజల ఆస్తిని కాపాడేదానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.